ప్రభువైన యేసుక్రీస్తుకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. యోనా గ్రంథము, పాత నిబంధన ఉంటుంది. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. యోనా గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. దీంట్లో 10 వచనాలు ఉంటాయి. హల్లెలూయా. తీసేనా? పేజ్ నెంబర్ 762. 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటాయి. ఓల్డ్ టెస్టిమెంట్ 763. పాత నిబంధన ఉంటుంది. ఓకే, రైట్. సరే, నేను చదువుతాను. యోనా గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో ముర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మ్రొక్కుకొని నా మ్రొక్కు బలులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. హల్లెలూయా. మరి బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో దగ్గర యెషయా గ్రంథం నుండి మలాకీ వరకు కూడా మరి 17 ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ప్రవక్తల పుస్తకాలు? పాత నిబంధనలో 17 ఉన్నాయి. హల్లెలూయా. ఆ 17 మరి 5 పెద్ద ప్రవక్తల పుస్తకాలు అంటారు. యెషయా నుంచి దానియేలు వరకు కూడా పెద్ద ప్రవక్తల పుస్తకాలు అంటారు. హల్లెలూయా. అయితే మరి తర్వాత దానియేలు తర్వాత యావేలు దగ్గర నుండి యావేలు మరి పుస్తకం దగ్గర నుండి మలాకి వరకు 12 చిన్న ప్రవక్తల పుస్తకాలు అంటారు. హల్లెలూయా. 17 ప్రవక్తల పుస్తకాలు 17 ఉన్నాయి. 17లో 5 పుస్తకాలేమో పెద్ద ప్రవక్తల పుస్తకాలు అంటారు. యెషయా నుంచి దానియేలు వరకు. తర్వాత మరి యావేలు గ్రంథం నుండి మలాకి వరకు 12 చిన్న ప్రవక్తల పుస్తకాలు ఉంటాయి. హల్లెలూయా. మరి దాంట్లో మరి ఇది ఒక 5వ ఇది ఒక మరి 5వ పుస్తకం అన్నమాట ఇది. దాంట్లో హల్లెలూయా, ప్రైజ్. మరి యోనా అనేది మరి యోనా గ్రంథంలో ఏం జరుగుతుందంటే నినివే పట్టణము మరి దేవుని దృష్టికి చాలా ఘోరమైన పాపం చేసిందనమాట. అయితే మరి యోనా భక్తునితో దేవుడు చెప్తాడు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు,
నినివే పట్టణానికి వెళ్ళి మరి నేను 40 దినాలలో నేను నాశనం చేస్తా అని చెప్పి ప్రకటించు అని చెప్తే యోనా ఏం చేసిందంటే మరి ఇప్పుడు ఈ యోనా గ్రంథానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ యోనా గ్రంథం ద్వారా మరి మనం తెలుసుకోవాలి దేవుని కృప, దేవుని కృప, మరి దేవుని యొక్క రక్షణ అని ఈ యోనా గ్రంథం బయలుపరుస్తుంది. హల్లెలూయా. మరి యోనా భక్తుడు ఏం చేసిందంటే దేవుడు ఇట్లనే చెప్తాడు, నినివే మరి నాశనం చేస్తున్నా అని చెప్పి ప్రకటించమని చెప్తాడు. పోయి ప్రకటించిన తర్వాత ఒకవేళ వాళ్ళు మారిందంటే దేవుడు వాళ్ళని క్షమించేస్తాడు, వదిలేస్తాడు. అప్పుడు ఆ నినివే వాళ్ళందరూ కూడా ఏమంటారు, ఏం ప్రకటించినావు యోనా, ఏం జరిగింది, నువ్వు అబద్ధం చెప్పినావు, నీ ప్రవచనం నెరవేరలే, నువ్వు ప్రవక్తవే కాదని చెప్పి కొట్టినా కొడతారు అని చెప్పి ఇక యోనా ఏం చేసిందంటే మరి దేవుడు నినివేకి వెళ్ళమంటే తార్షీషుకు వెళ్ళడానికి ఓడెక్కాడనమాట. హల్లెలూయా. అయితే మరి దేవుడు వదిలిపెడతాడా? దేవుని చేతిలోంచి మనం తప్పించుకుంటామా? తప్పించుకోము. మనం ఎంత దూరం పోయినా కానీ మళ్ళా దేవుడు లాక్కొస్తాడు. హల్లెలూయా. అయితే మరి ఆయన ఓడెక్కిన తర్వాత మరి ఆ ఓడ నడి సముద్రంలోకి పోయిన తర్వాత ఏమైందంటే పెద్ద తుఫాను వచ్చింది. ఆ సముద్రంలో పెద్ద తుఫాను, గాలి రేగడంతో ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా మరి కలవర పడిపోయారనమాట. అదే కలవర పడిపోయి మరి ఇప్పుడు ఓడలో మరి ఆ ఉన్న సరుకులన్నీ కూడా తీసి బయటపడేస్తానన్నా కొంచెం ఓడ తేలికగా ఉండి మరి మునగకుండా ఉంటుందని చెప్పి సరుకులన్నీ కూడా తీసి పడేసారు. అయినా కానీ ఓడను వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. హల్లెలూయా. అయితే మరి ఏం చేసిరంటే వాళ్ళ దేవతలకు ప్రార్థన చేసుకున్నారు. యోనా ఏం చేస్తున్నాడంటే మరి కొనాకు మరి ఓడ అమరమున కొనాకు మంచి గాఢ నిద్ర కలిగి ఉన్నాడు. ఆయన లేపి నిద్రపోతా ఇంత ప్రమాదం జరుగుతుంటే నువ్వు హాయిగా వండుకుంటావా, నువ్వు నీ దేవునికి ప్రార్థన చేసుకో అని చెప్పి అట్లా లేపుతారు. మరి వాళ్ళు కూడా వాళ్ళ దేవతలకు మ్రొక్కుతారు. అయినా కానీ మరి ఆ తుఫాన్ ఆగదు, ఆ గాలి ఆగదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఎవరిని బట్టి మరి ఇంత ప్రార్థన చేసినా మరి సరుకులన్నీ బయట పడేసినాము, అయినా ఓడని కంట్రోల్ చేయలేకపోతున్నాము, మరి అందరం కలిసి మరి మన దేవతలకు ప్రార్థనలు చేసినాము, అయినా కానీ మరి ఎందుకు ఈ తుఫాన్ ఎందుకు ఆగుతలేదు, ఈ గాలి ఎందుకు ఆగుతలేదు? ఎవరో పొరపాటు చేసి ఉంటారు, ఎవరో ఏదో పొరపాటు చేసి ఉంటారు. కాబట్టి ఆ పొరపాటును బట్టే మరి దేవుడు మరి శిక్షిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు గ్రహించి వాళ్ళు ఏం చేశారంటే చీట్లు వేసుకుందామని చెప్పి అందరూ ఆ ఓడలో ఉన్న అందరి పేర్ల మీద చీట్లు వేసారనమాట. చీట్లు వేస్తే ఆ చిట్టి ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చింది ఆ చిట్టి. హల్లెలూయా. మరి యోనా పేరు మీద వస్తే మరి అప్పుడు యోనా అడుగుతాడు, ఏమయ్యా ఏం తప్పు చేసినావయ్యా అంటే అప్పుడు యోనా మరి జరిగిందంతా కూడా చెప్తాడు. నేను సర్వోన్నతుడైన యెహోవా దేవుని మరి భక్తుడని నేను, ప్రవక్తని నేను, మరి దేవుడు నినివే పొమ్మంటే నేను తార్షీషుకు వెళ్ళిపోతున్నా అని చెప్తే మరి వాళ్ళు ఏమంటారంటే మరి ఏం చేయమంటావు, ఎట్లా చేయాలి, ఇది ఈ తుఫాన్ ఆగిపోవాలంటే ఏం చేయాలి అంటే ఆయన ఏమంటాడంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అంటాడు. హల్లెలూయా. ప్రైజ్. అయితే మరి నిన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే మాకు పాపం కలుగుతుంది కదా అంటారు. లేదు, మరి నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తేనే ఇది ఆగిపోతుంది, నేనే కారణము ఇది జరగడానికి అని చెప్తే మరి వాళ్ళు ఎత్తి సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేయంగానే ఒకడు రెడీగా ఉంది లటుక్కుని అందుకోవడానికి. ఏంటిది? పెద్ద చేప, మత్స్యము. హల్లెలూయా. దేవుడు పెద్ద చేపను రెడీగా పెట్టాడనమాట. యోనా ఇట్లా పడంగానే మరి మరి మింగేసి కడుపులో పెట్టుకొని మరి నినివే పట్టణం దగ్గర ఉన్న
మరి ఆ ఒడ్డుకు మరి చేర్చడం కోసము దేవుడు పెద్ద చేపను రెడీగా పెట్టాడు సముద్రంలో. మరి యోన పడడమే దేని నోట్లో పడ్డాడు అంటే ఆ చేప నోట్లో పడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్, హల్లెలూయా. మరి మరి ఆ చేప గర్భంలో దగ్గర దగ్గర 3 దినాలు ఉన్నాడు యోన. హల్లెలూయా. మరి 3 దినాలు మరి ఆ చేప ప్రయాణం, మరి ఆ చేప కడుపులో యోనా ఉన్నాడు. తర్వాత మరి దేవుడు మరి మరి కక్కేయమని చెప్పినప్పుడు మరి అది సముద్రపు ఒడ్డున అది కక్కేస్తుంది. అయితే మరి 3 దినాలు ఉన్నాడు కదా. మరి ఆ 3 దినాలు మరి ఆ కడుపులో ఉండి ప్రార్థన, మరి ఈ 2వ అధ్యాయం అంతా కూడా ఆ యోనా మరి ఆ చేప కడుపులో ఉండి చేస్తున్న ప్రార్థన అనమాట. హల్లెలూయా. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈయన ప్రార్థన ఏ విధంగా ఉంది దీంట్లో అంటే కనుక విశ్వాసంతో చేస్తున్నాడు ప్రార్థన. హల్లెలూయా. దీంట్లో ఆయన ఏమంటున్నాడంటే కనుక, మరి ఇక్కడ మనము ఇక్కడ 3వ వచనంలో చూసుకుంటే, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుని. హల్లెలూయా. ఈయన ఇక్కడ ఏమంటున్నానంటే, సముద్రంలో నువ్వు పడేసినావు, నువ్వు నన్ను అగాధ సముద్రంలో పడవేసినావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, నీ తరంగములు నీ కరులు నన్ను కప్పి ఉన్నాయి. హల్లెలూయా అని చెప్తూ ఏమంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ సన్నిధికి నేను దూరంగా పోయినా కానీ నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచేదని అనుకుంటుని అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. హల్లెలూయా. ఇంకేమంటున్నావు, ప్రాణాంతము వచ్చినంతగా జనములు నన్ను చుట్టుకొని ఉన్నవంటున్నాడు. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. మరి చేప కడుపులో అంటే మరి కడుపులో ఏముంటుంది? అంత నాచు, కంపు వాసన. అవునా? మరి చేపకు ముళ్ళు ఎక్కువ ఉంటాయి, మళ్ళా ముళ్ళు గుచ్చుకుంటుంటుంది. ఇంకా మన కడుపులో కూడా ఇప్పుడు మనం తిన్నది డైజెస్ట్ కావడానికి కొన్ని ఫ్లూయిడ్స్ ఉంటాయి మన కడుపులో. హల్లెలూయా. ఇప్పుడు మరి గర్భిణీ స్త్రీలకైతే ఉమ్మనీరు అంటది, అదొక ఫ్లూయిడ్ అనమాట. హల్లెలూయా. కొన్ని ఫ్లూయిడ్స్ ఉంటాయి. మరి ఆ ఫ్లూయిడ్స్కి మరి గబ్బు వాసన వస్తుంది లోపట. హల్లెలూయా. గబ్బు వాసన వస్తుంది. మరి ఆ ఫ్లూయిడ్స్ మన శరీరాన్ని మరి లోపట మరి ఆ శరీరాన్ని తగిలినప్పుడు మరి ఆయనకి ఎంతో మంట మండుతుండొచ్చు. అవునా కదా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అన్న, సముద్రపు నాచు తను చుట్టుకొని ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా మరి ఇక్కడ 6వ వచనంలో చూసుకుంటే కనుక, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవ యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటే మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి అంటున్నాడు. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నానని చెప్పి అంటున్నాడు. తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు అంటున్నాడు. ఈ మాట ఎప్పుడు పలకాలి యాక్చువల్గా అయితే? హల్లెలూయా. మరి జరిగిపోయిన తర్వాత, ఆ సమస్యలో నుంచి విడిపింపబడిన తర్వాత పలకాల్సిన మాట ఆ సమస్యలో ఉన్నప్పుడే పలుకుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన అంశము మరి ఏంటిదంటే కనుక, నీ శ్రమలో దేవుని కృపను గ్రహించు. హల్లెలూయా. మన అంశం ఏంటిది? నీ శ్రమలో దేవుని కృపను గ్రహించు. హల్లెలూయా. మరి నా చేప గర్భంలో ఉండి మరి నువ్వు నన్ను పైకి రప్పించి ఉన్నావు అని చెప్పి పలుకుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నేను నీ సన్నిధి నుండి వెలివేయబడినను, మరలా నీ దేవాలయం తట్టు నేను చూచేదని అనుకుంటుని అంటున్నాడు. హల్లెలూయా. అంటే
ఆయనకు ఒక నిరీక్షణ కలిగింది. హల్లెలూయా. నేను మరలా దేవుని ఆలయాన్ని తట్టు నేను చూస్తా అన్న ఒక నిరీక్షణ కలిగింది. హల్లెలూయా. దేవుడు నన్ను మరి ఆ గర్భంలో ఉన్నప్పుడు ఏమంటున్నాడు, నన్ను పైకి రప్పించి ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. అంటే నమ్ముతున్నాడు మరి ఆ యోనా అక్కడ. హల్లెలూయా. దేవుడు నన్ను పైకి రప్పిస్తాను నమ్ముతున్నాడు. విశ్వాసం ఏం చేస్తుంది, అదృశ్యమైనది కూడా ఉన్నదంట రుజువు అంట. హల్లెలూయా. మరి ఆయన అప్పటికే గర్భంలో ఉన్నాడు, గర్భంలోనే ఉండి ఏమంటున్నాడు, ఆ చేప గర్భంలోనే ఉండి ఏమంటున్నాడు, నన్ను పైకి రప్పించి ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. మరి ఆ గర్భంలోంచి బయటికి వచ్చిన తర్వాత వలకాల్సిన మాట లోపడిన వలుకుతున్నాడు. ఎందుకు ఈయన ఇట్లా వలుకుతున్నాడు అంటే అక్కడ దేవుని కృపను ఆయన గ్రహించాడు. హల్లెలూయా. దేవుడు ఆ చేప గర్భంలో ఆయన ఉండడానికి మరి ఎలవ్ చేశాడు, కానీ ఆ చేప నమిలి మింగేయడానికి దేవుడు ఎలవ్ చేయలే చేప. హల్లెలూయా. జనరల్గా అయితే నోట్లో పడంగానే మొదలు ఏమవుతుంది, మొదలు పండ్లతోటే మరి ఇప్పుడు మనం అన్నం తింటాము, ముద్ద నోట్లో పెట్టుకోగానే ఏం చేస్తాము, గట్టుక్కున మింగేస్తామా, మొదలు పండ్లతోటి నమిలి కొరికి అవునా కదా. హల్లెలూయా. మింగిన తర్వాత మరలా మన కడుపులో మరి డైజెస్ట్ అయ్యేది ఉంటుంది. హల్లెలూయా. గ్రైండర్ ఉంటుంది మన కడుపులో కూడా, మనం మన పళ్ళతో మింగిన దాన్ని మళ్ళీ అది గ్రైండ్ చేస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఇప్పుడు జనరల్గా మరి ఆ చేప మరి నోట్లో ఈ యోన పడంగానే ఆ చేప ఏం చేయాలి, ఈయన నమలాలి, అవునా. హల్లెలూయా. కొరికేయాలి, కొరికి తినేయాలి. హల్లెలూయా. కానీ ఏమైంది, చేప ఈయన నమలలేదు, డైరెక్ట్గా మింగేసింది. హల్లెలూయా. డైరెక్ట్గా సరాసరి ఈయన దేంట్లోకి పోయాడు, చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ప్రైజ్. అంటే ఇప్పుడు అక్కడ దేవుడు ఏం చేశాడంటే మరి చేప కడుపులో ఉండడానికి దేవుడు ఎలవ్ చేశాడు, కానీ మరి నాకు తెలిసి దేవుడు ఆ చేపకు ఆకలి కలిగని ఇలా 3 దినాలు ఉన్నాడు కడుపులోనే. హల్లెలూయా. 3 దినాలు కడుపులోనే ఉన్నాడు అంటే మరి ఇప్పుడు మన కడుపులో ఏముంటుంది, గ్రైండర్ ఉంటుంది, గ్రైండ్ చేసేది ఉంటుంది అని చెప్పినా కదా. మరి ఇప్పుడు నమలకుండా మింగేసినా కానీ లోపల గ్రైండర్ ఏం చేస్తుంది, మొత్తం అరిగిచ్చేస్తుంది, అవునా కదా. హల్లెలూయా. ప్రైజ్. అంటే మరి చేప కడుపులో ఉన్న గ్రైండర్ను దేవుడు ఏం చేశాడు, 3 దినాలు ఆపేశాడు. హల్లెలూయా. దానికి ఆకలి కలగకుండా చేశాడు. దానికి 3 దినాలు మరి దాని గ్రైండర్ మరి కడుపులో మరి అరిగించుకునేది మరి అది జరగకుండా దేవుడు ఆపేశాడు. హల్లెలూయా. మరి చేప కడుపులో ఉండడానికి యోనాను దేవుడు ఎలవ్ చేశాడు, కానీ ఆయన ప్రాణం పోవడానికి దేవుడు ఎలవ్ చేయలే. హల్లెలూయా. మరి అది గ్రహించాడు యోనా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చంపాలనుకుంటే కనుక ఆ చేపనే పెట్టేటోడే కాదు, ఆ చేపను కాకుండా ముసలిని పెట్టొచ్చు కదా దేవుడు, లటక్కును అందుకొని కొరుక్కొని తినేసేది, అవునా కదా. హల్లెలూయా. ఏది పెట్టకపోయినా మరి సముద్రంలో పడిపోయి మళ్ళీ తిరిగి వస్తుందా, తిరిగి రాదు, అవునా కదా. హల్లెలూయా. చచ్చిపోతాడు దేవుడు. మరి యోన చచ్చిపోవాలనుకుంటే దేవుడు ఏం చేయాలి, ఆయనను సముద్రంలో పడేయాలి, లేకపోతే మరి ముసలికి అప్పగించాలి. హల్లెలూయా. కానీ మరి దేవుడు ఆ విధంగా చేయలేదు. దేవుడు హల్లెలూయా. దేవుడు ఆయనను మరణానికి అప్పగించలేదు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి కొద్దిగా ఆ చేప కడుపులో ఆయన కొద్దిగా ఇబ్బంది కలుగుతుండొచ్చు, మరి కంపు వాసన ఉంటుంది, ఫ్లూయిడ్స్ ఉంటాయి కాబట్టి మరి అవి శరీరానికి తాగినప్పుడు ఎంతో మరి ఒక వేదన అనేది ఉంటుంది చేప గర్భంలో. కానీ మరి తన ప్రాణము మరి ఆ ప్రాణం పోయేంతగా దేవుడు అప్పగించలేదు. హల్లెలూయా. ఇది యోనా గ్రహించి ఏం చేస్తున్నాడు, విశ్వాసముతో వలుకుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు.
ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను నీ సన్నిధికి నుండి వెలివేయబడ్డా, కానీ మరలా నీ దేవాలయం తట్టు నేను చూస్తా అని చెప్పి అనుకుంటున్నా అంటున్నాడు. హల్లెలూయా. భూమి గడియలు వేయబడ్డాయి, సముద్రము నా చుట్టూ ఉంది. హల్లెలూయా. సముద్రపు నాచు నా తలను చుట్టుకుంటుంది. ఎన్నటికి కూడా నేను బయటికి రాకుండా భూగర్భ గడియలు వేయబడ్డాయి, ఆయన నువ్వు కూపంలో నుండి నన్ను పైకి రప్పించి ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. మరి ఇంకా 8వ వచనంలో చూసుకుంటే, అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు అంటున్నాడు. హల్లెలూయా. అసత్యమైన మరి వ్యర్థ దేవతను అనుసరించే వారు ఏం చేస్తారంట? కృపాధారం ఏం చేస్తారంట? మరి విసర్జిస్తారంట. హల్లెలూయా. ఇక్కడ 9వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కు బలను చెల్లింపక మానను, యెహోవా యుద్ధనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. హల్లెలూయా. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను నీకు బలులను అర్పింతును అంటున్నాడు. ఆ చేప గర్భంలో ఉన్నప్పుడు చేస్తున్న ప్రార్థనే ఇది. హల్లెలూయా. మరి ఎందుకు ఆయన మరి విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడు? నేను బలులను అర్పిస్తా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బలులను అర్పిస్తా అని చెప్పి అంటున్నాడు. హల్లెలూయా. మరి యెహోవా యుద్ధనే రక్షణ దొరుకును అని చెప్పి ఎందుకు అంటున్నాడు? మరి కూపంలో నుండి నన్ను పైకి రప్పించున్నావు అని ఎందుకు అంటున్నాడు అంటే కనుక దేవుని కృపను గ్రహించాడు. హల్లెలూయా. ఇప్పుడు యోనా చావాలనుకుంటే మరి సముద్రంలో పడేసేటోడు దేవుడు. సావాలనుకుంటే మరి ఆ చేపనే మరి నమిలి తినేయమని చెప్పి చెప్పేటోడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. కానీ దేవుడు మరి ఆ చేప నమిలి తినడానికి మరి ఆ చేపకు దేవుడు యోనాను అప్పగించలేదు. హల్లెలూయా. తిరిగి దేవుని సన్నిధి తీసుకురావడానికి అప్పగించాడు, కానీ మరి చంపేయడానికి అప్పగించలేదు, నమిలి తినడానికి అప్పగించలేదు. హల్లెలూయా. దేవుని పనిని తిరిగి చేయడానికే అప్పగించాడు ఆ చేపకు, కానీ చంపేయడానికి నమిలి తినడానికి అప్పగించలేదు. హల్లెలూయా. మరి యోనా ఈ చేప గర్భంలో ఏ విధంగా ఉన్నాడో మరి మనం కూడా మరి ఒక రకంగా మరి శ్రమల్లో ఉన్నట్టే మనం కూడా. హల్లెలూయా. మరి చేప గర్భంలో మరి యోనాకు ఎలాంటి వేదన ఉందో మరి మనకున్న సమస్యలను బట్టి మనకు కూడా అలాంటి వేదన ఉంది. హల్లెలూయా. దేవుడు మనల్ని చంపాలనుకుంటే, మనల్ని నాశనం చేయాలనుకుంటే ఎంతో సమయం పట్టదు. ఒక్క మాట, దేవుడు ఏ కార్యం చేయాలన్నా కానీ ఒక్క మాట వలిస్తే చాలు, వెంటనే జరిగిపోతుంది. అవునా కదా? హల్లెలూయా. మరి 4 రోజుల క్రితం చనిపోయాడు లాజరు. యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చి లాజరు బయటికి రా అని చెప్పి ఒక్క మాట బిగ్గరగా వలకంగానే ఏమైంది? 4 రోజుల క్రితం చనిపోయిన లాజరు మరి అంతా కూడా శరీరం అంతా కూడా కట్లతో కట్టి పెట్టారు. మరి కాళ్ళు కూడా గదలేదు అసలుకైతే, అంత బందోబస్తు కట్టి పెట్టారు. యేసు ప్రభు విలువంగానే టక్కున యేసు ప్రభు ముందట వచ్చి నిలబడ్డాడు ఆ కట్లతోటి. హల్లెలూయా. ఒక్క మాట చాలు. హల్లెలూయా. దేవుడు నిన్ను చంపాలనుకుంటే నీకు కష్టాలకు అప్పగించాల్సిన అవసరం లేదు. చచ్చిపోవని ఒక మాట వరకు నువ్వు చచ్చిపోతావు. హల్లెలూయా. కానీ దేవుడు నిన్ను శ్రమలకు ఎందుకు అప్పగించాడు? దేవుడు నువ్వు నాశనం కావాలని కాదు, నేను తిరిగి దారికి తీసుకురావడానికి దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. నిన్ను ఎంత మట్టుకు ఆ శ్రమలకు అప్పగించాడు, నువ్వు నాశనం కావడానికి అప్పగించలేదు. దేవుడు కృపగా అయినవాడే దేవుడు. ఇప్పుడు ఇక్కడ యోనా చేప గర్భంలో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? దేవుని కృపను గ్రహించాడు. ఆయన ప్రాణానికి ప్రమాదం కలగజేయలే దేవుడు. హల్లెలూయా. తిరిగి దేవుని సన్నిధికి మరి దేవుని పని చేయడానికి తిరిగి దేవుడు మరి ఆ చేప ద్వారా లాక్కొచ్చాడు యోనాను. హల్లెలూయా. అదేవిధంగా మనను మరి సెట్ చేయడం కోసం దేవుడు మనకు శ్రమలకు ఎందుకు అప్పగిస్తున్నాడు అంటే మన నాశనం చేయడానికి కాదు,
మనల్ని నాశనం చేయడానికి దేవుడు అప్పగించట్లేదు శ్రమలను. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మనల్ని సరి చేయడం కోసం, సరి అయిన మార్గంలోనికి నడిపించడం కోసమే మరి దేవుడు శ్రమలకు అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. మన నాశనం చేయడానికి దేవుడు శ్రమ, మరి నేను నాశనం కావడానికే మరి దేవుడు నన్ను శ్రమలు అప్పగించాడని చెప్పి మనం అస్సలు అనొద్దు. హల్లెలూయా. దేవుని మనకున్న ఆ శ్రమల్లో కూడా దేవుని కృపను మనం గ్రహించాలి. హల్లెలూయా. కొన్ని శ్రమలు కుదిరినా కానీ మన ప్రాణానికి హాని కలగజేయట్లేదు దేవుడు. హల్లెలూయా. మరి మన ప్రాణం నశించిపోకూడదు. ఇప్పుడు ఎన్నోసార్లు మరి మనకున్న సమస్యలను బట్టి ఏమనిపిస్తుంది, మనకు చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ చచ్చిపోతున్నావా? లేదు. ఎందుకు చచ్చిపోతలేవు? దేవుడు కాపాడుతున్నాడు నీ ప్రాణాన్ని. హల్లెలూయా, ప్రైజ్. చచ్చిపోదామని చెప్పి అనుకుంటావు, అదే సమయానికి ఎవరినో ఒకరిని రప్పించడమో ఏదో ఒకటి చేయడమో మరి చేసి దేవుడు కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి ఒక సహోదరట ఆమెకున్న సమస్యలను బట్టి ఇక దేవుడు నన్ను విడిపించలేడు, దేవుడు నన్ను కనికరించట్లేదు, ఇంతేనా బ్రతకని చెప్పి ఇక ఉరేసుకొని చచ్చిపోదామని చెప్పి ఒక ఆమె మరి ఆ ఫ్యాన్కు తాడు కట్టుకొని మరి ఉరి పెట్టుకోబోతుంటే అదే టైంకు సరిగ్గా మరి ఒక పాస్టర్ వచ్చి మరి డోర్ కొడుతున్నాడంట, పిలుస్తున్నాడు పాస్టర్ వచ్చి. అయితే ఆమె ఏం చేసింది, అయ్యో దైవజనుడు వచ్చిండు, ఎందుకు వచ్చిండో, సరే ఒకసారి ఒక మాట మాట్లాడదాం, ఆయన పోయిన తర్వాత వేసుకుందాంలే అని చెప్పి అనుకుందంట. అనుకొని అది దాచిపెట్టేసి మరి ఆయన ఇంట్లోకి పిలిచింది. జీసస్, హల్లెలూయా. ఆయన ఇంట్లోకి పిలిచిన తర్వాత మరి ఆయన చెప్పాడు, ఎందుకమ్మా ఎందుకు నువ్వు చావాలనుకుంటున్నావు, దేవుని ఆశీర్వదిస్తానని చెప్పి కొన్ని మంచి మాటలు, విశ్వాస మాటలు చెప్పేసరికి ఆమె చెప్పేసింది, అయ్యా నువ్వు కనుక రాకపోతే నా ప్రాణం, నా శవం చూడడానికి వచ్చేటోను నువ్వు. హల్లెలూయా. సరిగ్గా నేను ఊరేసుకునే టైంకి వచ్చేసినావు అన్నాను. హల్లెలూయా. అంటే మరి దేవుడు మన ప్రాణాన్ని చచ్చిపోవాలన్న ఆలోచన వస్తుంది మనకున్న సమస్యలను బట్టి. అయినా కానీ మనం చచ్చిపోతలేమంటే దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు కాబట్టి చచ్చిపోతలేము మనం. హల్లెలూయా. దేవునికి మన పట్ల కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మరి ఈయన చేప గర్భంలో ఎందుకు పడేశాడు? ఇప్పుడు ఈయన యోనా ఏం చేశాడు? దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి మరి ప్రకటించమని చెప్తే మరి తార్షీషుకు వెళ్ళడానికి పోయాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు యోనా. హల్లెలూయా. ఈ యోనా దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆ చేప గర్భంలో నన్ను పెట్టి తిరిగి మార్గంలోకి తీసుకొచ్చాడు. తిరిగి మరి ఏ నినివే పట్టణానికైతే యోనా మరి దేవుడు పొమ్మంటే యోనా పోకుండా తప్పించుకున్నాడో ఆ నినివే పట్టణం దగ్గరనే గక్కించాడు దేవుడు. హల్లెలూయా. అంటే మరి యోనా మరి ఆ చేప గర్భంలో ఎందుకు పెట్టాడంటే మరి ఆ మార్గంలోనికి తీసుకురావడానికి. హల్లెలూయా. దేవుని పని ఆ నినివే పట్టణంలో మరి దేవుడు చెప్పింది ప్రకటించడానికే. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి యోనాను ఆ చేప గర్భంలో పెట్టి ఆ చేప ద్వారా తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అదేవిధంగా మనకు ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయంటే హల్లెలూయా మనల్ని తిరిగి మార్గంలో మరి పెట్టడం కోసం శ్రమలు వస్తున్నాయి. హల్లెలూయా. అంతేగాని మనం నాశనం చేయడానికి కాదు, వాళ్ళని సరి చేయడానికే, మనలో ఉన్న చెడ్డ బీజాన్ని తీసేయడానికే, వాళ్ళని సరి చేయడానికే దేవుడు శ్రమలకు అప్పగిస్తున్నాడు కానీ నాశనానికి అప్పగించట్లేదు. ఇది మనం గ్రహించాలి. మనం హల్లెలూయా. ఇప్పుడు యోనా ఇది గ్రహించాడు. ఇది గ్రహించే ఏం చెప్తున్నాడు, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు బలులు అర్పిస్తా అంటున్నాడు. హల్లెలూయా. యెహోవా ఒక్కడే రక్షించువాడు అంటున్నాడు. హల్లెలూయా. నేను మరి భూగర్భము
మరి మూయబడింది, నేను ఎన్నటికి కూడా పైకి రాకుండా భూగర్భం మూయబడింది, కానీ నువ్వు నన్ను పైకి రప్పించావని చెప్పి చేప గర్భంలోనే వలుకుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే గ్రహించాడు, దేవుడు నా ప్రాణానికి హాని కలిగజేయలేదంటే ఖచ్చితంగా దేవుడు నన్ను పైకి లేపుతాడు, ఖచ్చితంగా దేవుడు నన్ను ఈ చేప గర్భంలో నుంచి కూడా బయటికి తీసుకొస్తాడు అని నమ్మాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి విశ్వాసమే ఏం చేస్తుంది? అద్భుతాలు మన జీవితంలో కార్యాలు జరగాలంటే ఏముండాలి? మనకి విశ్వాసం అనేది ఉండాలి. హల్లెలూయా. ఈ విశ్వాసం మనకి ఎప్పుడు కలుగుతుంది? ఈ శ్రమల్లో మనం ఎప్పుడు విశ్వాసం కలిగి ఉంటామని దేవుని కృపను గ్రహించినప్పుడే. హల్లెలూయా. ఇప్పుడు నేను వర్షిప్ చేసేటప్పుడు కూడా మరి కొన్ని మాటలు నేను స్తుతించమని చెప్తా. ఏమని స్తుతించమని చెప్తా? మనకిచ్చిన వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించమని చెప్తా. ఎందుకని? హల్లెలూయా. మనకు కలిగి ఉన్నవి కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం ఈ స్థితిలో ఉన్నామంటే కూడా అది దేవుని కృప. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. ఇది మనం గ్రహిస్తే కనుక మనలో విశ్వాసం అనేది ఉంటుంది. హల్లెలూయా. అరే రోడ్ల పైన ఎంతోమంది బట్టలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దేవుడు నాకు మంచి బట్టలు ఇచ్చాడు. ఎంతోమంది ఆహారం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దేవుడు నాకు మంచి ఆహారాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు నాకు కృప చూపిస్తున్నాడు. ఒక విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. మనం దేవుని యొక్క కృపను, ఆ శ్రమల్లో దేవుని యొక్క కృపను మనం గ్రహించినప్పుడే. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు శ్రమల్లో కూడా. మరి 91వ కీర్తనలో ఉంటుంది కదా, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అంటాడు. హల్లెలూయా. శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉంటాడు దేవుడు శ్రమల్లో కూడా. హల్లెలూయా. మరి ఎందుకు అప్పగిస్తున్నాడు? ఇప్పుడు శ్రమలే తీసేయచ్చు కదా, ఎందుకు అప్పగిస్తున్నాడు దేవుడు? మరి ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడడం కోసము. ఇప్పుడు యేసు ప్రభు కూడా మరి ఆయన సిలువ వేయబడ ముందు ఒక మాట అంటాడు యేసు ప్రభు, మీరందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారు, కానీ నేను తండ్రి నాతో కూడా ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాదు, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పి యేసు ప్రభు కూడా ఆ సిలువ శ్రమను సహించక ముందుకే విశ్వాసముతోటి నేను లోకమును జయించి ఉన్నానంటాడు. హల్లెలూయా. చూడండి, అదొక ఆలోచన కూడా చూపిస్తా. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 32, 33 రెండు వచనాలు చదువుతాను నేను. యోహాను సువార్త 16వ అధ్యాయం 32, 33 రెండు వచనాలు. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు నీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నానెను. హల్లెలూయా. మరి చేప గర్భంలో ఉన్నప్పుడు యోన ఏ విధంగానైతే నువ్వు నన్ను పైకి రప్పించున్నావని చెప్పి అంటున్నాడో, ఇక్కడ యేసు ప్రభు కూడా ఏమంటున్నాడు? లోకమును నేను జయించున్నానని చెప్పి అంటున్నాడు. విశ్వాసముతోటి ఆ శిలువ శ్రమ ఇంకా మొదలు కాకముందుకే విశ్వాసంతో లోకమును నేను జయించి ఉన్నాను అంటున్నాను. హల్లెలూయా. ఎందుకు మరి ఈ మాట మరి పలుకుతున్నాడు యేసు ప్రభు? తండ్రి నాతో కూడా ఉన్నాడన్నది గ్రహించాడు. హల్లెలూయా. మీరందరూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నేను ఒంటరిని కాదు, తండ్రి నాతో కూడా ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాదు అంటున్నాడు. హల్లెలూయా. మరి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ శ్రమల్లో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు శ్రమలను మనకు ఎందుకు శ్రమలను అప్పగిస్తున్నాడు? శ్రమలకు ఎందుకు అప్పగిస్తున్నాడు? ఇప్పుడు పొయ్యి మీద మరి మంచి టేస్టీ ఫుడ్ కావాలంటే దేని మీద పెట్టాలి?
బియ్యం కానీ కూర కానీ దేని మీద పెట్టాలి? అది మంట మీద పెడితేనే మనం తినడానికి మరి రుచికరమైన ఆహారం సిద్ధమవుతుంది మంటతోటే. హల్లెలూయా. మరి అదేవిధంగా మన జీవితాల్లో దేవుని చిత్తం నెరవేరడం కోసము, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసము, మనం దేవునికి ఇష్టంగా జీవించడం కోసమే దేవుడు శ్రమలకు అప్పగిస్తూ ఉంటాడు. శ్రమలు అనేవి ఏంటంటే ఒక మంట లాంటి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఆ మంట కూడా మనం ఎంత పెడతామో, ఎంత డేక్షకు అంతే మంట. అవునా కాదు? చిన్న డేక్షకు పెద్ద మంట పెడతామా? పెట్టాం. పెద్ద మంట పెడితే ఏమవుతుంది? అది మాడి మసి అయిపోతుంది. అవునా? కాబట్టి అది ఎంత మంట పెడితే అది మంచిగా టేస్ట్గా రెడీ అవుతుందో, తయారవుతుందో అంత మంటే మనం పెడతాం. అవునా? హల్లెలూయా. మరి దేవుడు కూడా అంతే. మనము మరి ఎంత శ్రమలకు మనం అప్పగిస్తే మనం సరిగా అవుతామో, మరి మన జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుందో అంత శ్రమలకే అప్పగిస్తాడు దేవుడు. ఎక్కువేం అప్పగించాడు. హల్లెలూయా. మరి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును మరి హింసలకు అప్పగించాడు. యేసు ప్రభువును ఎందుకు చిత్రహింసలకు అప్పగించాడు? యేసు ప్రభు ఏమైనా తప్పు చేశాడనా? ఏం తప్పు చేయలేదు. కానీ తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు పట్ల ఒక ప్రణాళిక ఉంది. యేసు ప్రభు పట్ల తండ్రి అయిన దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటిది? హల్లెలూయా. ఈయన ద్వారా సర్వలోకము రక్షింపబడాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. ఈయన మరి సర్వలోకానికి సర్వలోక పాపానికి బదులుగా మరి సర్వలోక పాపాన్ని తన మీద వేసుకొని ఈయన చనిపోయినప్పుడే మరి లోకమంతా కూడా రక్షింపబడతారు అన్న ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. మరి ఆ ప్రణాళిక, మరి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడడం కోసము తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభును శ్రమలకు అప్పగించాడు. మరి యేసు ప్రభు సిలువ వేయబడే ముందు దినము ఒలీవల తోటలో కానీ ప్రార్థన చేస్తాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు అంటాడు. హల్లెలూయా. మళ్ళీ తర్వాత ఏమంటాడంటే, నా ఇష్టం కాదు నీ ఇష్ట ప్రకారమే కానీ అంటాడు. హల్లెలూయా. ఈ పాత్రను తొలగించడము మరి సాధ్యం కాకపోతే కనుక మరి అది అలాగనే జరగని అంటాడు. హల్లెలూయా. అంటే మరి దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలంటే మన ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడాలి, మన జీవితంలో నెరవేర్చబడాలంటే కొన్ని శ్రమలకు దేవుడు ఖచ్చితంగా అప్పగించాలి మనల్ని. హల్లెలూయా. దేవుడు మనల్ని శ్రమలకు అప్పగిస్తున్నాడు కానీ మరణానికి మనల్ని అప్పగించట్లేదు. ఇది మనం తెలుసుకుంటే కనుక దేవుడు నాతో కూడా ఉన్నాడని చెప్పి, మరి యేసు ప్రభు ఎట్లా తండ్రి నాతో కూడా ఉన్నాడని చెప్పి నమ్మాడు, మనం కూడా అదే మరి మనలో ఆ విశ్వాసం కలుగుతుంది మనకి. హల్లెలూయా. ఈ శ్రమలో దేవుని కృపను గ్రహించాలను. మనం అస్తమానం ఏం చూస్తాం? మనం ఆ శ్రమలనే చూస్తాం. ఆ శ్రమల్లో కూడా దేవుడు మనల్ని ఎట్లా కాపాడుతున్నాడు అది చూడాలి ముఖ్యంగా మనం. హల్లెలూయా. మనం అది చూసినామంటే మనలో విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు యోనాను దేవుడు మరి ఎప్పుడు ఆ చేపకు మరి ఎప్పుడు ఆజ్ఞాపించాడు నువ్వు కక్కే అని అంటే కనుక మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా అన్నాడు యోనా. హల్లెలూయా. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, నీకు బలులు అర్పిస్తా, యెహోవాయే రక్షకుడు అని చెప్పి ఈ ప్రార్థన చేసిన తర్వాతనే వెంటనే దేవుడు ఏం చేశాడు? చేపకు ఆజ్ఞాపించాడు, నువ్వు ఒడ్డున కక్కే యోనానని. హల్లెలూయా. ప్రైజ్. మనకున్న ఆ శ్రమలు కూడా తొందరగా తీరాలంటే దేవుని యొక్క ఆ శ్రమలో దేవుని యొక్క కృపను మనం గ్రహించి దేవుని స్తుతించాలి మనం. హల్లెలూయా. విశ్వాస మాటలు మనం పలకాలి. హల్లెలూయా. దేవునికి ఆ శ్రమల్లో కూడా దేవుని కృపను మనం గ్రహించినప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది.
ఆ విశ్వాసంతో మనం ఏం చేస్తాం? విశ్వాసం మాటలు వలుకుతాం మనం. హల్లెలూయా. తర్వాత జరగబోయేది కూడా ఇప్పుడే జరిగినట్టుగా వలుకుతాం. ఇప్పుడు యోనా అదే పలికాడు. యోనా ఏం పలికాడు? సముద్ర భూగర్భము మూయబడింది, నేను ఎన్నటి కూడా పైకి రాకుండా, కానీ నువ్వు నన్ను రప్పించి ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. నీ సన్నిధి నుండి నేను వెలివేయబడి ఉన్నాను, అయినా నీ మందిరం తట్టు చూడడానికి మరి నేను మరలా చూస్తా అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమంటున్నాడు? ఆయన శ్రమకు ముందుకే నేను లోకాన్ని జయించి ఉన్నానంటాడు. హల్లెలూయా. మరి యోబు విషయంలో కూడా చూసుకుంటే ఆయన ఏమంటాడు? నేను సువర్ణంలాగా కనబడతా దేవునికి అంటాడు. హల్లెలూయా. అగాధ సముద్ర జలము మరి నన్ను కప్పినా కానీ, గాఢాంధకారము నన్ను కమ్మి ఉన్నా కానీ నేను నాశనం చేయబడి ఉండలేదంటాడు. మరి యోబు గ్రంథంలో ఇది రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని కృపను నువ్వు గ్రహిస్తే, ఆ శ్రమల్లో కూడా దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడు అనేది అది నువ్వు గ్రహించినవంటే నీలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంతో నువ్వేం చేస్తావు? దేవుని స్తుతిస్తావు. విశ్వాసం. హల్లెలూయా. దేవుని స్తుతిస్తావు దేవుణ్ణి. హల్లెలూయా. దేవుడు తర్వాత చేసే కార్యాన్ని ముందే చేసినట్టుగా మరి దేవుని స్తుతిస్తావు. ఆ తర్వాత మరి తొందరగా ఆ శ్రమలో నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. మరి ఆ తర్వాత మరి దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. నీ ద్వారా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మరి దేవుని చిత్తం త్వరగా నువ్వు ఆ శ్రమలో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. మరి దేవుని చిత్తం నీ జీవితంలో మరి నీ ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడాలి అంటే నువ్వు ఆ శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ శ్రమలను చూసి బాధపడడం కాదు. హల్లెలూయా. ఆ శ్రమల్లో మరి దేవుని కృపను కూడా గ్రహించాలి. దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడు, ఆ శ్రమలు ఉన్నా కానీ ఆ శ్రమలో దేవుడు ఎట్లా కాపాడుతున్నాడు. హల్లెలూయా. అది మనం గ్రహించాలి. మనం ఇప్పుడు మీరు ఎన్నో అప్పులు చేశారు, అవునా? హల్లెలూయా. మరి కట్టలేకపోతున్నారు అనుకో. ఇప్పుడు అప్పుల వాళ్ళు ఏం చేస్తారు? బెదిరిస్తారు. ఇంటికి వచ్చి తిడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి బెదిరిస్తారు. మీకు భయం కలుగుండొచ్చు, మీకు భయం కలుగుతుంది. అది ఇంటికి వచ్చి గొడవ చేస్తే పరువు పోతుందని చెప్పి. కానీ వచ్చి గొడవ బెదిరిస్తుండొచ్చు, వచ్చి గొడవ చేస్తున్నారా అంటే చాలా తక్కువ, అవునా? హల్లెలూయా. దేవుడు మరి ఎందుకు వాళ్ళు ఫోన్లో బెదిరించిన ఇంటికి వచ్చి ఎందుకు బెదిరిస్తారని దేవుడు ఆపుతున్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు ఆపుతున్నాడు కాబట్టి మరి వాళ్ళు అక్కడికే ఆగిపోతున్నారు. ఇదంతా కూడా దేవుని కృపను బట్టే జరుగుతుంది. హల్లెలూయా. మనం ఉన్న ఆ సమస్యను చూసే దేవుడు నన్ను కనికరిస్తలేడని చెప్పి మరి బాధపడుతూ ఉంటాం. ఆ శ్రమలో దేవుని కృపను మనం గ్రహించాలి. హల్లెలూయా. ఆ దేవుని కృపను మనం గ్రహించి దేవుని స్తుతిస్తే కనుక మరి త్వరగా ఆ శ్రమలోంచి విడుదల పొందుకుంటాం. హల్లెలూయా. మన జీవితంలో దేవుని కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. మరి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే మనం లేచి నిలబడ్డాం. అదేవిధంగా మరి వాక్యం వెళ్తాం. అదేవిధంగా ఇంకా లాస్ట్ ప్రేయర్ కూడా చేసుకుందాము. హల్లెలూయా. కృపా కనికరం కలిగిన మా ప్రభువా యేసు తండ్రి, దేవా, మరి ఇదిగో ప్రభువా యేసు తండ్రి, నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా యేసు తండ్రి. ఇదిగో ప్రభా, మరి యోనా ప్రభువా యేసు తండ్రి, మరి చేప గర్భంలో మరి ఆయన ఉన్నప్పుడు ప్రభువా యేసు తండ్రి, యేసయ్య ఇదిగో ప్రభా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి, దేవా, మరి నీ సన్నిధి నుండి వెలివేయబడితిని, అయినా నీ దేవాలయం తట్టు నేను మరలా చూచిదని అనుకుంటే నేను చెప్పి అంటున్నాడు ప్రభా. యేసయ్య తండ్రి, భూగర్భం నేను ఎన్నటికీ పైకి రాకుండా భూగర్భము మరి మూయబడి ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా అంటున్నాడు తండ్రి. కానీ తర్వాత హల్లెలూయా, నీవు ఈ కూపంలో నుండి నువ్వు నన్ను రప్పించి ఉన్నావు అని చెప్పి హల్లెలూయా తర్వాత మరి జరిగేదాన్ని ముందే విశ్వాసంతో పలుకుతున్నాడు ప్రభా. యేసయ్య తండ్రి,
దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బలులు అర్పించదనని చెప్పి పలుకుతున్నాడు ప్రభా. ఏసది కాబట్టి ప్రభా ఏసు తండ్రి దేవ మరి ఏసదిగో ప్రభా చేపకు తండ్రి నువ్వు ఆజ్ఞించావు ప్రభా ఏసు తండ్రి దేవ మరి యోనాను కక్కివేయమని చెప్పి ప్రభా ఏసు తండ్రి ఏసేదిగో ప్రభా మరి ఎందుకు ప్రభా ఏసు తండ్రి యోన విశ్వాసముతో ప్రార్థన చేశాడు? ఎందుకు తండ్రి మరి తర్వాత జరగబోయేదాన్ని ముందే జరిగిపోయినట్టుగా మరి ప్రభా ఏసు తండ్రి నిన్ను స్తుతించాడు ప్రభా ఏసు తండ్రి. ఎందుకంటే ప్రభా అక్కడ నీ కృపను గ్రహించాడు ప్రభా ఏసు తండ్రి. ఏసేదిగో ప్రభా మరి చేప గర్భంలో ఉండడానికి నువ్వు తండ్రి నువ్వు అవకాశం ఇచ్చావు, కానీ ఆ చేప మరి తనను మరి మింగివేయడానికి, తనను తినడానికి, తనను చంపడానికి ప్రభా యేసు తన ఆ చేపకు నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు ప్రభా. ఏసేదిగో ప్రభా తండ్రి దేవా మరి ఏసేదిగో ప్రభా తిరిగి తండ్రి మరి నీ ప్రణాళికను అతని ద్వారా నెరవేర్చడం కోసము ప్రభా యేసు తండ్రి ఆ చేప ద్వారా ప్రభా నినివే పట్టణానికి తీసుకెళ్ళవు ప్రభా. ఏసేదిగుతారు మరి మాకు కూడా ఎందుకు మమ్మల్ని కూడా శ్రమలకు అప్పగించావంటే తండ్రి మమ్మల్ని నాశనం చేయడానికి కాదు ప్రభా యేసు తండ్రి. ఏసేదిగో ప్రభా మమ్మల్ని చంపడానికి కాదు ప్రభా యేసు తండ్రి, మా ద్వారా నీ చిత్తము నెరవేర్చబడడానికి ప్రభా. ఏసే తండ్రి మమ్మల్ని సరిచేయడానికి ప్రభా, మా జీవితంలో నీ చిత్తం నెరవేర్చబడడానికి ప్రభా. ఏసేదిగో ప్రభా ఏసే తండ్రి కానీ మరి మమ్మల్ని చంపడానికి కాదు ప్రభా యేసు తండ్రి. ఏసేదిగో ప్రభా కాబట్టి తండ్రి ఇదిగో ప్రభా మరి యోన ఏ విధంగానైతే ప్రభా యేసు తండ్రి దేవా మరి ఆ చేప గర్భంలో నీ కృపను గ్రహించాడు ప్రభా యేసు తండ్రి. దేవ మరి శ్రమల్లో ప్రభా తండ్రి మరి ఉన్న శ్రమల గురించి బాధపడడం కాకుండా ప్రభా ఆ శ్రమల్లో తండ్రి నీ కృపను ప్రభా యేసు తండ్రి గ్రహించి ప్రభా యేసు తండ్రి ఏసేదిగో ప్రభా విశ్వాసముతో ఏసేదిగో తండ్రి దేవా మరి నిన్ను స్తుతించే మరి వారంగా మేము ఉన్నప్పుడే ప్రభా యేసు తండ్రి త్వరగా శ్రమ నుంచి విడుదల పొందుకుంటాం తండ్రి. కాబట్టి ప్రభా మేమందరం కూడా ప్రభా యేసు తండ్రి ఉన్న శ్రమలను బట్టి బాధపడ్డాం కాదు తండ్రి, ఆ శ్రమలో ప్రభా నువ్వు చూపిస్తున్న కృపను ప్రభా యేసు తండ్రి ఏసేదిగో ప్రభా గ్రహించే వారంగా మేము ఉండాలి ప్రభా యేసు తండ్రి. ఏసేదిగో తండ్రి మరి అదేవిధంగా ప్రభా తండ్రి మరి ఈ యొక్క ఆరాధన అంతట్లో ప్రభా మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. ఏసేదిగో తండ్రి ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా ప్రభా యేసు తండ్రి పేరు పేరున ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. లైవ్లో చూస్తున్న వారిని కూడా తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఏసేదిగో తన అందరి సరిహద్దులను విశాలపరచండి ప్రభా. అత్యధికమైన సమృద్ధితో సమాధానంతో ప్రభా యేసు తండ్రి ఆరోగ్యంతో ప్రభా యేసు తండ్రి మీరు నింపండి ప్రభా యేసు తండ్రి. ఏసేదిగో ప్రభా తండ్రి దేవ మరి ఆత్మీయంగా అధికంగా ఎదుగులాగునా మీరు సహాయం చేయండి ప్రభా. యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా నిత్య ఆహారం నేడు మాకు దయచేయము, మారునస్తును క్షమించిన ప్రకారం మారును క్షమించము, శోధనలోనికి తెకాకీని తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.